కంబదురు కుందుర్పి మండలాల్లో భారీ వర్షం కురిసింది. చాలా రోజుల తర్వాత ఇంతటి భారీ వర్షం కురవడంతో చెరువులు, చెక్ డ్యాంలు నిండి నీటి ప్రవాహం ఉరకలెత్తింది. పలమనేరు వైసీపీ కార్యాలయంలో మండలానికి చెందిన కొందరు వైసీపీ నేతలు సమావేశం నిర్వహించారు. ప్రమాణ స్వీకారం జరగకముందే టీడీపీ నాయకులు దౌర్జన్యాలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రాయలసీమ నుంచి మంత్రివర్గ విస్తరణలో బలిజ కులానికి చెందిన ఒకరికి చోటు ఇవ్వాలని బలిజ సేవా సంఘం నాయకులు కోరారు. ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులకు మంత్రి పదవి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది గ్రామంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారిని రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ దర్శించుకున్నారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ఆలయంలో శనీశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనెతో అభిషేకాలు చేశారు. గత వారం రోజులుగా కర్నూలు జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. కేసీ కెనాల్ నిండుగా ప్రవహిస్తోంది. కేసీ కెనాల్ ప్రవహించడంతో అధికారులు నీటిని విడుదల చేశారని రైతులు భావించారు. రాజధాని అమరావతిలో మరమ్మతు పనులు ప్రారంభమయ్యాయి. అమరావతి శంకుస్థాపన జరిగిన ప్రాంతం వద్ద అధికారులు పిచ్చి మొక్కలు, ముళ్ళ చెట్లను తొలగిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆముదల వలసలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలలో భక్తులు పూజలు నిర్వహించారు. జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షమ్మ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ధ్వజారోహణ, స్వామి అమ్మవార్ల అలకల తోపు కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. పెదబైలు మండలంలోని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. రహదారిలో భారీ వృక్షం నేల కొరిగింది. దీనితో పాడేరు వైపు వెళ్లే వాహనదారులు, వాహన చోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ మహాపోరాట యోధిని కోల్పోయామని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేలాది మందికి ఉపాధి కల్పించిన మహనీయులు రామోజీరావు అని కొనియాడారు. మాచవరం మండలం కొత్తపాలెం గ్రామంలో టీడీపీ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి డీజే పాటలతో తీన్మార్ డ్రమ్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో చోడవరం ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన కూటమి అభ్యర్థి తెలుగుదేశం నాయకులు రాజుని చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. చెన్నూరుకు చెందిన దేవయ్య అనే దళితుడి భూమి కబ్జా చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఐఎఫ్టియు నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతపండు తీన్మార్ మల్లన్న విజయం సాధించడంతో సంబరాలు అమ్మరాన్ని అంటుకున్నాయి. మృగశిర కార్తెతో వాతావరణం చల్లబడనుంది. 15 రోజుల పాటు రోహిణి కార్తెలో ఎండలు దంచుకొట్టాయి. మృగశిర రాకతో తొలకరి జలాలు కురుస్తాయని అంటున్నారు వాతావరణ నిపుణులు. ఏలూరు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. లక్కవరంలో చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ కు మద్దతుగా ఆ పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో కొందరు వైసీపీ కార్యకర్తలు జై జగన్ అంటూ నినాదాలు చేయడంతో టీడీపీ నేతలు ఆగ్రహానికి గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఓ రైతు వ్యవసాయ ట్రాక్టర్ను తగలబెట్టిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. గుండెపోయిన సత్యానందం అనే రైతు వ్యవసాయ ట్రాక్టర్ను కొందరు కావాలని తగలబెట్టినట్లు బాధితుడు ఆరోపిస్తున్నాడు. మద్దరాల మండల కేంద్రంలో గల అన్నదాత ఫెర్టిలైజర్ షాప్ లో తుంగతుర్తి సిఐ శ్రీనివాస్ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. ఓ రైతు నకిలీ కలుపు మందు కొనుగోలు చేసి మోసపోయానంటూ కన్స్యూమర్ కమిషన్ ని ఆశ్రయించాడు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతనమైన శ్రీ దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో ప్రతిష్ఠించి మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు భారీ వర్షం కురవడంతో వర్షపు నీరు రోడ్లపై ఏరులై పారింది. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ నియోజకవర్గ ప్రజలు ఎన్నడూ ఎవరికి ఇవ్వని మెజార్టీ ఎమ్మెల్యేగా తనకు ఎంపీగా ఎన్నికైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి మెజార్టీ ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి వారం ఒక చోట వారాంతపు సంతలు నిర్వహిస్తుంటారు. ఎన్నికల కోడ్ కారణంగా సంత వేలంపాటలు ముగిసినప్పటికీ ప్రత్యేక అధికారి ఆధీనంలో సంత నిర్వహణ కొనసాగుతుంది. మృగశిర కార్తెను పురస్కరించుకుని ఉబ్బసం వ్యాధి నియంత్రణతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడానికి అందించే ఆయుర్వేదిక్ మందు పంపిణీ కార్యక్రమం ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున సాగింది. ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఓ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేష్ మర్యాదపూర్వకంగా కలిశారు.